ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 16వ తారీఖు గురువారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. పాయింట్ ఏంటంటేనండి, సద్వినియోగం చెయ్యడం ఆనందంగా, డబ్బు నాకే ఈ శరీరానికే అని కాకుండా దానికి అది ఎంత అదంటే డివైన్ క్వాలిటీ అన్నమాట. అది మన అందరికీ ఎగ్జాంపులరీ. అందరూ అదేదో ఉంచేసుకుంటాం మనం శాశ్వతం అని, అలా ఆయన ఎంత ఖర్చు పెడితే అదే ఒక ఆయన చెప్పారు, అన్ని ఖర్చు పెట్టేస్తున్నా అందరికీ ఇచ్చేస్తారు ఆయన ఆర్జించిందని, కోవిళ్ళు కట్టిస్తారు అని. మనం కూడా ఆయనకి డొనేట్ చేయాలని ఒక 36,000 ఇచ్చారు ఆయన ఈ ఫంక్షన్ కి. ఓకే, ఇప్పుడు అంటే అది సద్వినియోగం అవుతుంది కదా అనే ఉద్దేశం చాలా మందికి ఏర్పడిన తర్వాత చేస్తారు మేడం. అలాగే కొంతమంది ఉంటారు. అందరూ ఉమ్. అతనైతే ఇంకా చాలా మంది అయితే వాళ్ళ అమ్మాయి చెప్తోంది, తను ఏదో ఆకలిస్తుంది బర్ఫీ ఏదో అన్నం తినలేదని తింటే ఒక ఆవిడ వచ్చి, అమ్మా నువ్వు అలాంటి భగవంతుడికి పుత్రికవి, నువ్వు ఎంగిలివే అని తింటే ఆయనది ఎలాగా తినలేవు, అందుకని అదేంటది అలా కాదు అంటుంటే వెంటనే లాగేసుకుని తినేసింది అని చెప్తున్నాను నిన్న వాళ్ళ అమ్మాయి. అలా అంత గౌరవం అంటే నిజంగా అతను ఒక దైవము మనిషి రూపంలో వస్తే ఎలాగో అలాగే ఉంటారు. ఉమ్. అస్సలు ఏది అలా అలా అంటనట్టు అన్ని చేస్తారు, దేనికి అంటించుకోరు. ఓకే, ఇక్కడ రెండు పోయిమ్స్ మనం చదివాం కదా. సీకింగ్ నథింగ్ హీ గెయిన్స్ ఆల్, అంటే ఏది వెతకకుండా ఆయనకి అన్నీ దొరుకుతాయి. ఫోర్ గోయింగ్ సెల్ఫ్ ద యూనివర్స్ గ్రోస్ ఐ, అంటే యూనివర్స్ అంతా తన సెల్ఫ్ తను వదిలించుకోవడం వల్ల యూనివర్స్ ఐ అన్నదాన్ని అయిపోతుంది, అంటే పెంచుతోంది. ఇఫ్ ఎనీ టెక్ నిర్వాణ ఈస్ టు సే అండ్ టు సచ్ దే లై, అంటే ఎనీ టీచ్ నిర్వాణ ఈజ్ టు సీజ్, నిర్వాణం ఆపాలి అంటే అండ్ టు సచ్ ది లై, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అన్నిటినీ సెల్ఫ్ను వదిలేయడం వల్ల వాళ్ళు యూనివర్సల్ గా అయిపోతున్నారు. ఏమీ వాళ్ళు అన్వేషించరు, పొందాలనుకోవడం గనక అన్నీ పొందుతారు. ఇఫ్ ఎనీ ఈచ్ నిర్వాణ ఏదైనా ఒక నిర్వాణం అనేది ఉంటే సే అంటూ సచ్ దే లై, వాళ్ళంతవరకు ఉంటారు. ఇఫ్ ఎనీ టీచ్ నిర్వాణ, ఇక్కడ టీచ్ నిర్వాణ అని, ఒక ఎవరైనా నిర్వాణాన్ని జీవించాలంటే నిర్వాణంలో సే అంటూ సచ్ దే ఆర్ నాట్ నోయింగ్ దిస్, ఇది తెలిసి వాళ్ళు ఏ రకమైన తప్పులు చెయ్యరు. నార్ వాట్ లైట్ షైన్స్ బియాండ్ దేర్ బ్రోకెన్ ల్యాంప్స్, నార్ లైఫ్లెస్ టైమ్లెస్ బ్లిస్, అది లైఫ్లెస్ టైమ్లెస్ బ్లిస్ కాకుండా ఇంకేముంటుంది అక్కడ, ఇంకా ఏ లైట్ షైన్ అవుతుంది అనంతమైన ఆనందం తప్ప అని. నాట్ లైఫ్లెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ డెడ్, అంటే అక్కడ మృతులు అని కాదు. ఫర్ హీ ఈజ్ ద వెరీ ఎగ్జాంప్లికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మోస్ట్, అంటే అక్కడ మృత జీవం అని కాదు, ఆయన ఎంతమందికో అంటే ఇలాగ జీవించే వాళ్ళు ఆ చాలా విశాలమైన జీవితాన్ని మనం, అది వాళ్ళు ఎగ్జాంపులరీగా జీవిస్తున్నారు. లైఫ్లెస్ బికాస్ ఈజ్ ఫార్ బియాండ్, అక్కడ లైఫ్లెస్ అని వర్ణించారు ఎందుకంటే ఆయన జనన మరణాలకు అతీతంగా అయిపోయడానికి రెండు ఒకటే. క్విట్ ఆఫ్ ద సంసార, సంసారం అన్న దాన్ని శాశ్వతంగా వదిలేస్తాడు ఆయన, అంటే పూర్తిగా మానసికంగా. హెల్ హ్యాడ్ బీన్ డిఫైన్, వాళ్ళకి భగవంతుడు లేకుండా ఉండేదే హెల్ అని. అండ్ హెవెన్ యాజ్ గాడ్ వితౌట్ టైం, సమయాతీతమైన భగవంతుడు ఉండేదే హెవెన్ అని డిఫైన్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ రెండవ డిస్క్రిప్షన్ అనేది చాలా నిర్మాణానికి అప్లికబుల్ గా ఉంది అన్నారు. నిర్వాణాన్ని డిస్క్రైబ్ చేసేది ఏదైనా సరే మనం ప్రయత్నిస్తే అక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అక్కడ పదాలేమీ ఉండవు దాన్ని వర్ణించడానికి, ఆ అనుభూతిని. ఎందుకంటే మన మనసు సంపాదించినవన్నీ కూడా ఎప్పటి నుంచో అవన్నీ అక్కడ అదృశ్యమైపోతాయి. ఆ లెవెల్ వచ్చేసరికి ఇంకా అదంతా కూడా ఏమీ ఉండదు అక్కడ. ఆ లెవెల్లో కూడా అంటే స్పిరిట్ కి ఒక పొరలాగా ఉంటుంది. ఇంపాసిబుల్ టు, దాన్ని డిస్క్రైబ్ చేయడం చాలా అసంభవం. అదేంటంటే యాజ్ దో ఇట్ ఓవర్ అన్ యాటమ్, అదొక పరమాణువు లాగా. అండ్ యట్ ఇన్ అనదర్ ఇట్ సీమ్స్ టు బి ద హోల్ ప్లేన్,
అదంతా కూడా ఆ ప్లేన్ అంతా కూడా నిండినట్టుగా అనిపిస్తుంది. ద మ్యాన్ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎవ్రీవేర్. వ్యక్తి ఏమనిపిస్తాడు, తన ఈ బాడీకే పరిమితం అని కాదు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అనిపిస్తుంది. ఆయన తను లేకుండా అంతటా ఆయన ఫోకస్ అవుతూ ఉంటాడు. అంటే తాను లేకుండానే అంతటా ఆయన ఫోకస్ అవుతాడు. ఎందుకంటే తాను అని ఒక స్థితి ఉండదు కదా. అవుట్ పోరింగ్ ఆఫ్ ఫోర్స్ అంటే పైనుంచి వచ్చే ఫోర్స్ అంతా కూడా అదృశ్యమైపోతుంది. దట్ ఈస్ ఫర్ హిమ్ ఏ బాడీ. వేర్ ఎవర్ ఫర్ ఏ మూమెంట్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ఎ ఫోర్స్ డిమినిషెస్ ఎవ్రీవేర్ బట్ కుడ్ ఫోకస్ ఎనీవేర్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. తనలో ఎక్కడైనా అది ఫోకస్ అవుతూనే ఉంటుంది. వేరెవర్ ఫర్ ఏ మూమెంట్ ఏ ప్లేస్ లో అయినా అవుట్ పోరింగ్ యొక్క ఫోర్స్ అన్నది అదృశ్యమైతే ఆయనకి అది ఒక శరీరం. అంటే ఒక్క శరీరంలో తప్ప అది ఎక్కడ అవుట్ పోరింగ్ అన్నది ఉంటూనే ఉంటుంది. అంటే ఇనెఫబుల్ స్ప్లెండర్ ఆఫ్ నిర్వాణ. ఈ నిర్వాణం యొక్క మనం వర్ణించలేని ఈ వైభవం అనేది భౌతికమైన అవగాహనకు అతీతంగా ఉంటుంది. దాని ఫలితంగా చాలా మంది పోయటికల్ గా ప్రయత్నించినవి కూడా దాన్నేమో ఫెయిల్ అయిపోయారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి అది అంటే దానికోసం రాసిన వాళ్ళు ఒక డిఫరెంట్ యాంగిల్లోంచి రాస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అది కూడా చేయరు. అంటే వాళ్ళు అసలైన వాటిని చెప్పలేరు కనుక. నేను ప్రయత్నించాను నా ఓన్ విధానం, నా ఇంప్రెషన్స్. నేను ఇప్పుడు మీకు కోట్ చేస్తున్నాను. నా యొక్క లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ బిషాప్ ఎవరు, అతను జార్జ్ సిడ్నీ అరుండేల్ గారు రాసింది. ఆయన తన పుస్తకం నిర్వాణ అన్న దాంట్లో ఒక రిమార్కబుల్ గా చాలా అంటే ధైర్యంతో ప్రయత్నం చేశారు. ఏదైతే మనం ఇవ్వలేమో అది ఇవ్వడానికి ఆయన ట్రై చేశారు. మనం అందరం ఫెయిల్ అయిపోతాం. కానీ నేను ఆ అచీవ్మెంట్ ఆఫ్ సక్సెస్ అంటే అటువంటివి ఆ వ్యక్తి తన దగ్గరికి వెళ్ళాడు నేను ప్రయత్నించిన కంటే అంటూ ఆయన రాస్తున్నారు. అంటే అరుండేల్ గారు, ఆయన కూడా ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా. నా యొక్క మొదటి జ్ఞాపకం అన్నది మాస్టర్ కేహెచ్ని వెతకడం. లుకింగ్ యాజ్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్. ఎలా అంటే నేను ఎప్పుడూ ఆయన్ని చూడలేదన్నట్టుగా నేను ఆయన్ని వెతికాను అనమాట. అంటే ఎప్పుడు కూడా మాస్టర్ కేహెచ్ని వెతకడంతో మొదలైంది అన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఎంతో ప్రకాశవంతంగా, చాలా ఎక్కువ రేడియంట్గా, ఆయన ఆ రేడియంట్ కంటే అతీతంగా ఉన్నారు. ఆయన కోసం ఒక పదం కూడా నేను చెప్పలేను. అంటే ఆయన యొక్క ఆ వైభవాన్ని వర్ణించడానికి ఆయన్ని ఫస్ట్ ఫ్లాష్ ఆఫ్ నిర్వాణిక్ కాన్షియస్నెస్ తో ఉన్నారు ఆయన. మేజెస్టిక్ అండ్ రేడియంట్ ఆర్ పోర్ వర్డ్స్. అక్కడ మేజెస్టిక్ అని రేడియంట్ అని ఇలా పదాలు అవి చాలా తక్కువ. అవన్నీ కూడా దాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయకుండా గుడ్డితనంలాగా కప్పేస్తున్నాయి. ఒక క్షణం నేను ఓవర్వెల్మ్ అయిపోయింది. నేను నా ముఖం మీద ఉన్న తెరని తొలగించుకోవాలనుకున్నాను. అయినా కూడా నేను ఆయన వైపు నుంచి నా కళ్ళు మరల్చలేకపోయాను. ఎంతో అంటే ఆ లోతు తెలియనంత వైభవంతో ఆయన కనబడ్డారు. ఓన్లీ లెస్ గ్లోరియస్ దాన్ ద కింగ్. అంటే కింగ్ కంటే కొంచెం తక్కువ గ్లోరీస్ తోటి ఆఫ్టర్వర్డ్స్ నేను తర్వాత విషయం రియలైజ్ చేశాను. దో అట్ దట్ టైమ్ నో గ్రేటెస్ట్ గ్లోరీ కుడ్ ఐ కన్సీవ్. అంటే ఆ క్షణానికి అంతకంటే గొప్ప వైభవం ఎక్కడా నేను పొందలేదు. ఐ సమన్ అప్ మై కరేజ్. నేను నా యొక్క ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఒక కొత్త సామ్రాజ్యానికి స్వాగతం, నువ్వు దాన్ని జయించడానికి ప్రయత్నించు. ఇన్ హిస్ పవర్, ఆయన యొక్క పవర్లో నా చైతన్యం అన్నది వికసించింది. ఐ స్టెప్ యాజ్ ఇట్ వర్ క్రాస్ ఎ థ్రెషోల్డ్. ఒక ముఖ ద్వారం ద్వారా నేను అడుగు పెట్టినట్లుగా నిర్వాణంలోకి వెళ్ళాను. పదాలు అక్కడున్న ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఎంత సౌందర్యవంతమైనా ఎంత గొప్పవైనా అవి ఏమోని అవి అక్కడ అంటే
ఉపయోగపడవు. అవేంటంటే అక్కడున్న కండిషన్స్ని వర్ణించడానికి చాలవు. అటువంటి అనుభవాన్ని కొంతగానైనా సరే టచ్ చేస్తే ఈ అనంతమైనటువంటి అది డ్రాప్స్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ ఆల్ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ అదర్ ప్లేన్స్. అంటే అవన్నీ అది మిగతా ప్లేన్స్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనకి గుర్తింపు లేకుండా ఉంటాయి. అవన్నీ కూడా మరుగుజ్జు అయిపోయినట్టుగా సేవ్ ఓన్లీ ద ఎంట్రీ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద వన్ ఇనిషియేటెడ్. ఆ వన్ ఇనిషియేటర్ యొక్క ప్రెజెన్స్ లో ఎంటర్ అవ్వడం తప్ప ఇంకేమీ ఉండవు. నాకేం జ్ఞాపకం ఉందంటే నా మొట్టమొదటి గ్లింప్స్ అంటే దృష్టి బుద్ధిక్ ప్లేన్ లో అడ్మిషన్ వచ్చిన రోజు, గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ లోకి అడ్మిషన్ వచ్చినప్పుడు నా జ్ఞాపకం నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు విజన్ ఆఫ్ ద మాస్టర్ ఇన్ హిస్ బుద్ధిక్ వెహికల్, బుద్ధిక్ వెహికల్లో ఉన్న మాస్టర్ యొక్క విజన్ చూశాను. ఇంకా బాగా గుర్తుంచుకున్నాను. ఆ తర్వాత రోజుల్లో అక్కడ అద్భుతమైన ఏకత్వం అన్నది అన్నిటితో, చెట్లు, పుష్పాలు అన్నిటితో ఒకటిగా ఫీల్ అవుతూ, వాటితోటే పెరుగుతూ, వాటిలోనే ఉంటూ, వాటితోటే బాధపడుతూ, వాటితోటే ఆనందిస్తూ, అంతటితో ఏకమై ఉండడం. నాకు ఇంకా ఏం జ్ఞాపకం ఉందంటే casting off the friend of ages, the కాజల్ బాడీ. ఎన్నో యుగాల నుంచి హెల్ప్ ఉన్న కాజల్ బాడీని కూడా అక్కడ వదిలేస్తాం. అండ్ ఐ రిమెంబర్ ఏ వివిడ్ రెండింగ్ కాంట్రాస్ట్. ఇంకా నాకేం జ్ఞాపకం ఉందంటే ఒక విశాలమైనటువంటి వ్యతిరేకత బిట్వీన్ ద మూమెంట్ బిఫోర్ అండ్ ద మూమెంట్ ఆఫ్టర్ ద గ్లిమ్స్ ఇన్ టు ద న్యూ కింగ్డమ్. ఈ కొత్త కింగ్డమ్ లో ప్రవేశించడానికి ముందు, ప్రవేశించాక ఉన్నటువంటి ఎంత అంటే పెద్ద తేడా అన్నది గ్రహించాను. అంటే ఆ కింగ్డమ్ లో ప్రవేశించగానే ఆ వైభవమే వేరు. అది అంటే అంత రేడియంట్ గా ఉన్నది ఇంకెవరికీ లేరు అని చెప్పి ఆ మిగతా అనుభవాలన్నీ అక్కడ ఏమీ కావన్నమాట. ఆ అనంతమైనటువంటి ఆ నిర్వాణిక స్థితి కంటే అంటూ అది మాటలే చాలా అన్నది. అది కరెక్టే కదా. భూమి మీద ఉన్న ఏ పదాలు, ఏ డిస్క్రిప్షన్స్, ఏ ఫ్రేజెస్ అక్కడ చాలా. ఈ రోజు మాస్టర్ నాకేమనిపిస్తున్నారంటే నాకెప్పుడు ముందు తెలియనట్టుగా కనబడుతున్నారు. ఆయన కింగ్డమ్ ఐఆమ్ ఎంటరింగ్, నేను ప్రవేశిస్తున్న కింగ్డమ్లో ఉన్న దుస్తులతో యాజ్ ఎ లిటిల్ చైల్డ్, ఒక చిన్న పిల్లవాడిగా కనిపిస్తున్నారు. ఈ కొత్త చైతన్యం నాలోని వికాసాన్ని తెచ్చింది. అండ్ ఇన్ ఏ మూమెంట్ ఈ ఒక్క క్షణంలో నా జగత్తంతా కొత్త విచిత్రమైన అద్భుతమైన విలువలతో నిండిపోయింది. అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా ఎక్కువగా డిఫరెంట్గా ఉన్నాయి. అవే ఒకేలా కనబడినా ఒక కొత్త దైవత్వం అన్నది నా కళ్ళ ముందు తెరుచుకుంది. అది నాలో వికసిస్తోంది ఒక కొత్త అర్థంతో, కొత్త లక్ష్యంతో. అదేంటంటే బుద్ధిక్ యూనిటీ అనే దాన్ని ట్రాన్సెండెడ్, గ్లోరిఫైడ్, అదేమోని అధిగమించేసి వైభవోపేతంగా ఏ మోర్ మార్వలెస్ యూనిటీ, అదే అద్భుతమైనటువంటి ఏకత్వం. ఇన్ సమ్ వండర్ఫుల్ వే ఇట్ ఈస్, అది ఒక అద్భుతంగా బయటకు వచ్చింది. ఇన్ ఏ స్టేట్ వాస్టర్ అండ్ మోర్ ట్రెమెండస్, అద్భుతమైన స్థితిలోకి తీసుకువెళ్ళింది. దెర్ ఈస్ సంథింగ్ ఈవెన్ మోర్ ట్రూ దాన్ యూనిటీ. ఆ ఏకత్వం కంటే ఇంకా ఎక్కువగా ఉన్న సత్యం ఉంది. సంథింగ్ మోర్ రియల్, ఇంకా సత్యం అన్నది, ఇంకా నిజం అన్నది అనిపిస్తోంది. ఇట్ సిమ్స్ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ సో. చాలా అసంభవం అనిపిస్తోంది, కానీ అది ఉంది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దాట్ ఆఫ్ విచ్ ఈవెన్ బుద్ధి గ్లోరీ ఈజ్ బట్ ఏ లిమిటేషన్? ఏమిటా వైభవం? అక్కడ బుద్ధికి ప్లేన్ లో ఉన్న వైభవం కూడా ఒక పరిమితత్వమే అంటే ఐ మస్ట్ యూజ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఈవెన్ టెరిబుల్ యాంటీ క్లైమాక్స్. నేను పదాలే వాడాలి. ఐ కెన్ ఓన్లీ సే ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ఎ లైట్ ట్రాన్సెండెంట్, అన్నిటినీ అధిగమించినటువంటి కాంతి యొక్క వైభవం. ఏ వరల్డ్ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్స్ ఓన్, అది భగవంతుడి యొక్క స్వయం ప్రతిబింబం, శాశ్వతత్వం యొక్క
ఐ ఆమ్ ఫేస్ టు ఫేస్ విత్ నేను ఇప్పుడు ముఖాముఖిగా అన్స్పాటెడ్ మిర్రర్ ఆఫ్ హిస్ పవర్, ఆయన యొక్క ఆ పవర్ అంటే శక్తి ముందు ఆ అద్దంలో ఉన్నాను. అండ్ విత్ ఎన్ ఇమేజ్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఆయన యొక్క మంచితనం యొక్క ఇమేజ్ తోటి. అండ్ ద మిర్రర్, ద ఇమేజ్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ ఓషన్ ఆఫ్ లైట్. అక్కడున్న అద్దం కానీ ఆ ఇమేజ్ కానీ అనంతమైనటువంటి కాంతి సముద్రమే. ఆఫ్ విచ్ ఐ బికమ్, దో ఇన్ వన్ సెన్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ బీన్. అంటే అందులోంచి నేను తయారయ్యాను అంటే అని బ్రాకెట్లో చెప్తున్నారు. ఒక సెన్స్లో నేను ఉన్నాను, ఒక పార్ట్గా బై అన్ ఎపోథిసిస్ ఆఫ్ ఎట్ వన్ మూమెంట్స్. అటోన్మెంట్ అన్నదాన్ని ఎట్ వన్ మెంట్స్ ఆన్ ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్ బిలో, అంటే ఒక ప్లేన్ కంటే ఇంకొక ప్లేన్తో అది అంతా కలిసిపోయింది. బ్రదర్హుడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్, బాహ్య జగత్తులో ఉన్న బ్రదర్హుడ్. యూనిటీ ఇన్ ద బుద్ధిక్ వరల్డ్, బుద్ధిక్ ప్లేన్లో ఉన్న యూనిటీ. లైట్ ట్రాన్సెండెంట్ ఇన్ నిర్వాణ, నిర్వాణలో అన్నిటినీ అధిగమించగలిగిన కాంతి అంటూ అలా వర్ణించారు. దిస్ లైట్ ట్రాన్సెండెంట్ ఈజ్ నియరర్ టు ద రియల్ ఈవెన్ దాన్ ద బుద్ధిక్ యూనిటీ విచ్ hitherto had seemed the most stupendous fact in all the world. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంతి అన్నిటినీ అధిగమించినది, అదే సత్యమైంది. అది బుద్ధిక్ ప్లేన్లో ఉన్న యూనిటీ కంటే కూడా మోస్ట్ ఇంకా చాలా ఎక్కువ అద్భుతంగా ఉన్న సత్యం అది. లైట్ ద బిగినింగ్, లైట్ ద పాత్. అది ఆ కాంతి ఏమో బిగినింగ్ అయ్యింది, అదే మార్గం అయింది. లైట్ ద ఫ్యూచర్, అదే భవిష్యత్ అయింది. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్. భగవంతుడు ఏమన్నాడు, కాంతి ఉండుగాక. అండ్ దేర్ వాజ్ అండ్ ఈస్ లైట్ ఇండిస్క్రైబుల్. అందుకనే అక్కడ కాంతి ఉండేది, ఉన్నది, వర్ణించడానికి అతీతమైనది. బ్యూటిఫుల్ యాజ్ ఇస్ ద లైట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈస్ బట్ ద ఫెయింట్ అండ్ ఫీబుల్ ఇమేజ్ ఆఫ్ ద లైట్. ప్రపంచంలో ఎంతో అద్భుతమైన కాంతి, అది ఏదో దాని యొక్క చాలా బలహీనమైన యొక్క ఇమేజ్ లాంటిది ఆ కాంతికి. ట్రయంఫెంట్, ద అడ్జెక్టివ్ సమ్హౌ సీమ్స్ అప్రోప్రియేట్ ఆఫ్ దోస్ రిలీజన్స్ ఆఫ్ ద రియల్. అంటే రియాలిటీని చెప్పేటటువంటి ఆ రిలీజన్స్ అన్నిటికీను అంటే ఈ అడ్జెక్టివ్ ట్రయంఫెంట్ అంటే లైట్ ట్రయంఫెంట్, అన్నిటినీ జయించిన లైట్ అని. ఇట్ ఈస్ ద సన్ లైట్ ఆఫ్ ద సన్. ఇది ఎలాంటిది అంటే సూర్యుడి యొక్క కాంతి. బిఫోర్ ఇట్ డిసెండ్స్ ఇన్ టు ద ఫార్మ్స్ ఇన్ విచ్ వీ నో ఇట్. మనకి తెలుసున్నటువంటి రూపాలలోకి అది రాకముందున్న లైట్. ఇట్ ఈస్ లైట్ ప్యూరిఫైడ్ అ ఫామ్కి అంటే లేనటువంటి అద్భుతమైన కాంతి. ఇట్ ఈస్ లైట్ విచ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఫామ్. అంటే ఫామ్స్ అన్నిటికీ లైఫ్ ఇచ్చే లైట్. ఇట్ ఈస్ ఎన్ ఎవర్ ప్రెసెంట్ ఇంటిమేషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఆ అమృతత్వం యొక్క మనకి ఇంటిమేట్ చేస్తుంది అనమాట. అని ఎవర్ ప్రెసెంట్, ఎప్పుడు ప్రెసెంట్గా ఉంటుంది. ఏ ఫ్యూచర్ అంటే భవిష్యత్ అన్నది విత్ ఇన్ ద నౌ, ఆ నౌలోనే ఉంది. అండ్ ఎట్ ఇటర్నల్, అయినా అది శాశ్వతమైంది. ఇట్ ఈస్ అండ్ ఐ డు నాట్ సే ది అపోథిసిస్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద లైట్ వి నో. అంటే నేనేమి అలా చెప్పలేను. మనకు తెలుసున్న లైట్ మాత్రం యొక్క సారం అంతా కూడా అంటే ఆ లైట్ అయ్యింది. ఆల్ ద గ్లోరీ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ డాన్ అండ్ వన్ ఫీల్స్ నథింగ్ కెన్ బి మోర్ వండర్ఫుల్ దెన్ ఎ పర్ఫెక్ట్ ఈస్టర్న్ డాన్. అంటే తూర్పుని ఉదయిస్తున్న సూర్యుడు తూర్పులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కాంతి అన్నది ఏ గ్లోరీ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ డాన్, అద్భుతమైనటువంటి ఆ ఉదయం యొక్క కాంతి is brought to glorious fruition and splendid perfection in the noonday which is nirvana. అది నూన్డే, మధ్యాహ్నం అయ్యేసరికి అదే నిర్వాణం అన్నారు. సంపూర్ణమైన ఫ్రూషన్ అంటే ఫలితంతో పర్ఫెక్షన్తో ఉంటుంది అని. గాడ్ ఈజ్ లైట్, లైట్ ఈజ్ గాడ్. ఆ లైటే భగవంతుడై ఉన్నాడు. ఆ భగవంతుడు లైట్ అయి ఉన్నాడు. లైట్
ఆల్ ఈజ్ లైట్, మ్యాన్ ఈజ్ లైట్, మనిషి లైట్ అయి ఉన్నాడు, క్యాపిటల్ ఎల్ పెట్టారు, అంతా లైటే. ఏ న్యూ మీనింగ్ టు ద ఏన్షియంట్ ఈజిప్షియన్ ఎగ్జార్టేషన్స్, లుక్ ఫర్ ద లైట్. అంటే ఈ ఈజిప్షియన్ సనాతనంగా ఉన్న ఈజిప్షియన్ సేయింగ్స్ ఏమున్నాయంటే లైట్ కోసం చూడండి, లైట్ని ఫాలో అవ్వండి. పర్సీవ్ అండ్ లర్న్ టు బి ఎట్ వన్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుడు అన్ని వస్తువులలో ఉన్న ఆ భగవంతుడు కాంతిని పొంది ఏకం అయిపోండి. ఐ లుక్ అపాన్ ద వరల్డ్, ఐ సీ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్. నేను ఇప్పుడు ఆ జగత్తుని చూస్తున్నాను ఆ లైట్ యొక్క అంటే టర్మ్స్ లోనే మొత్తం జగత్తంతటిని చూస్తున్నాను. అంటే అది ఎంతో వర్ణించడానికి అతీతమైందని చెప్తున్నారు కదా. గాడ్ లైట్ ఇన్ మేనిఫెస్టేషన్ ఇన్ మ్యాన్ లైట్. ఆ భగవంతుడి కాంతి అన్నదే మానవుడి కాంతిగా అది వ్యక్తీకృతం అవుతోంది. రాకులో ఉన్న అంటే రాళ్లలో ఉన్న లైట్గా, చెట్లలో ఉన్న లైట్గా, అన్ని జీవులలో ఉన్న లైట్గా అది మేనిఫెస్ట్ అవుతుంది. ఆల్ ఈజ్ లైట్, ఏ బ్లైండింగ్ గ్లోరీ ఎట్ ద సెంటర్. సమస్తము లైట్ అయి ఉంది. అదేమని ఎంతో సెంటర్ లో ఎంతో వైభవంతో ట్రాన్స్లేటెడ్ ఇంటూ కలర్ యాజ్ ఇట్ రేడియేట్స్ టువర్డ్స్ ఇట్స్ సర్కంఫరెన్స్. అది సెంటర్ నుంచి దాని పరిధిలోకి కాంతిని ప్రకాశింపచేస్తున్నప్పుడు అది కలర్స్ గా మారుతుంది. ద బ్లైండింగ్ గ్లోరీ ఎవ్రీవేర్, అంటే కళ్ళు బ్లైండ్ చేసేటటువంటి వైభవం అన్ని చోట్ల. ద గాడ్ లైట్, ఆ దైవకాంతి. ద బ్లేజింగ్ సీడ్ ఆఫ్ ఫ్యూచరిటీ ఇన్ ఈచ్ ఇండివిజువల్ థింగ్ ఇన్ ఎవ్రీ కింగ్డమ్. ప్రతి వస్తువులో, ప్రతి సామ్రాజ్యంలో ఆ అనంతమైన సీడ్ ఆఫ్ ఫ్యూచరిటీ, భవిష్యత్తు యొక్క సీడ్ అయి ఉంది. అంత అంటే బ్లేజింగ్ అంటే బాగా కాంతివంతంగా. అండ్ ద లైట్ సీడ్ బ్రేక్స్ అప్, ఆ లైట్ అన్న విత్తనం అనేది బ్రేక్ అయిపోయింది. ఇట్స్ వైట్నెస్, అది వైట్నెస్ గా బ్రేక్ అయింది. అంటే దాని అర్థం మనకి రా తప్పుగా అనిపించవచ్చు. లైట్నెస్ ఈజ్ ఆక్వర్డ్. ఇక్కడ లైటింగ్నెస్ అనే బదులు లైట్నెస్ అని పెట్టాము అందుకని అని చెప్పారు. ఇంటూ కలర్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఎలా అయితే ఒక లైట్ అది స్పెక్ట్రమ్ లోకి 7 కలర్స్ గా విడిపోతుందో అలాగే ఈ లైట్ సీడ్ అనేది బ్రేక్ అయి 7 కలర్స్ గా మారింది. ఇన్ ఈచ్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ ఈవెన్ గ్రేట్ పాత్వేస్ ఆఫ్ కలర్. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి సామ్రాజ్యంలో ఈ కలర్ యొక్క మార్గాలు పొటెన్షియల్ ఇన్ ఈచ్ పాత్వే ఇన్ ద బిగినింగ్ అన్ఫోల్డింగ్ ఇన్ టు గ్లోరియస్ ఫ్రూషన్. అదేంటంటే మొదట్లో ఏంటంటే ఎలా ఉంటుంది, ఎంతో దాని అంటే 7 గ్రేట్ పాత్వేస్ ఆఫ్ కలర్, 7 రంగులతో ఉన్న మార్గాలు ఎంతో శక్తివంతంగా, ప్రతి మార్గం కూడా ఆదిలో వికసిస్తూ ఎంతో వైభవోపేతమైన ఫలితాన్ని ఇస్తూ చివరికి అది అంటే సంపూర్ణత్వానికి వెళ్తుంది. ఐ సీ ద డైమండ్, నేను డైమండ్ చూసే, రూబీ చూసాను, ఎమరాల్డ్ చూసాను, సఫైర్, ఇవన్నీ కూడా కొన్ని రకాల స్టోన్స్. కింగ్స్ ఆఫ్ ద మినరల్ కింగ్డమ్, అంటే మినరల్ కింగ్డమ్ ఖనిజ సామ్రాజ్యం యొక్క రాజులందరినీ చూశాను. సూపర్ బిన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ దేర్ కలర్స్, వాటి యొక్క కలర్స్ లో అవి ఎంతో సంపూర్ణంగా ఉన్నాయి. ఎట్ ఎట్ ద బాటమ్ దీస్ గ్లోరీస్ ఎగ్జిస్ట్, కానీ ఆ బాటమ్ లో వైభవాలన్నీ ఉంటాయి. ఇంప్రిజెంట్, స్లోలీ బీయింగ్ రిలీజ్డ్ త్రూ ది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇదంతా కూడా పరిపక్వం అయిన టైంలో అవన్నీ బయటకు వస్తాయి. అంటిల్ దే స్టాండ్ ఫ్రీ అండ్ స్ప్లెండిడ్ ఇన్ ద కింగ్డమ్స్ జ్యువెల్స్. ఆ సామ్రాజ్యం యొక్క నగలుగా అంటే జ్యువెల్స్ గా అవి ఉండే వరకు వికసించి అక్కడ ప్రకాశిస్తాయి. ప్రతి సామ్రాజ్యంలో ఒకేలా ఉంటాయి. ద ఫ్రీ వన్స్ మోర్ ఇంప్రిజన్, ద ఫ్రీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రీగా ఉన్నది అది ఇంకా ఇంప్రిజన్ అయిపోయింది. దట్ ఏ మైటియర్ అండ్ మోర్ స్ప్లెండెడ్ ఫ్రీడమ్ స్టిల్ మే బి అచీవ్డ్. ఇంకా చాలా బలమైన అద్భుతమైన స్వేచ్ఛని ఇంకా పొందవలసి ఉంది. ఇక్కడికి ఆపుదామా, ఇంకా చాలా పాసేజెస్ ఉన్నాయేమో, ఇక్కడికి ఆపుదామండి. ద లైట్ స్టిల్ మే బి అచీవ్డ్, అది ఇంతవరకు. పేజ్ నెంబర్ చెప్పాలా మీకు? 226 అని ఉంది.
226. అక్కడ 218 అని ఉంది. బుక్ పేజ్ 218, ల్యాప్టాప్లో 226. ఓకే అండి, ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? అది అంటే అక్కడ ఉన్న లైట్ ఇదంతా నథింగ్ బట్ లైట్ అని ఫైనాలిటీలో అదే తెలుస్తుంది. ఆ లైట్ అనేది మనం వర్ణించడానికి అతీతం. భూమి మీద ఉన్న ఏ లైట్ కూడా అది చాలా బలహీనమైన ఆ లైట్ యొక్క ఎఫెక్టే ఇలా ఉంటుంది అని. అంటే ఆ లైట్కి మాటలు లేవని, అంతా లైటే అనిపిస్తుంది అని. సమస్తము రా ఈ ఖనిజాలు, చెట్లు, వృక్ష, జంతువులు అంతటా ఆ లైట్ వ్యాపించింది అని అలా చెప్తున్నారు. అందుకని దాన్ని వర్ణించడానికి అది అరుండేలుగా లామాత్రంగానే వర్ణించారు. అర్థమైందా అందరికీ? అంటే ఇక్కడ ఏ విషయం చెప్తున్నారు అనే పాయింట్ అర్థమైంది కదా? ఎవరైనా సుజాత గారు మాట్లాడతారా? లేదమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. అది అది అర్థమైనట్టుగా ఉందమ్మా. గాడ్ ఈజ్ లైట్, లైట్ ఈజ్ గాడ్ అన్నారు. ఆ, అంటే ఆ అంటే ఇక్కడ గాడ్ ఏకత్వం, అంటే ఏంటమ్మా? ఏకత్వానుభూతి అది మాటలకు ఆ, అతీతమైనది, అంత ఆ, ఆ, ఉజ్వలమైన కాంతిగానే కనిపిస్తోంది అని అది చెప్పారనమాట. అంతటా ఆ కాంతి ఉంది అని అని అది ఓకే అమ్మా. ఫైనల్ గా. ఏకత్వాన్ని గురించి అమ్మా అది చెప్పడం అమ్మ అట్లా. ఆ అంటే ఆ ఫైనల్ స్టేజ్ కి వెళ్తున్న కొద్దీ నిర్వాణిక స్థితిని వర్ణించడం ఎంతో కష్టం అంటూ కొంతగా ఆ, అరుండేలు గారు అయితే ఇలా చెప్పారు అని. ఓకే అమ్మా. అక్కడ పదాలు చాలు అని. ఉమ్. నిర్వాణ అంటే అమ్మ ఇక్కడ ని- ఆ, ఎలా తీసుకోవాలమ్మా? నిర్వాణ అంటే అది వర్ణింప శక్యము కానిది, అట్లా అతీతమైంది, అనంతమైందని తీసుకోవాలమ్మా నిర్వాణ అనే దీని దానికమ్మా. వరకు కొంతవరకు చెప్పారు. బుద్ధిక్ ప్లేన్ దాటి ఇంకా నిర్వాణిక స్థితికి వచ్చేసరికల్లా అక్కడ మాటలు చాలా అని. ఆ వైభవం, ఆ ఓకే అమ్మా. ఆనందం అదంతటికీ భూమి మీద ఉన్న పదాలు చాలా. ఓకే అమ్మా. పదాలతో వర్ణింపరానిదనమ్మా అట్లా. అది వరుణేల్ ఓకే గారు అమ్మా. అంతా వ్యాపించున్న ఒక గొప్ప లైట్ అన్నమాట. ఆ లైట్ అంతటా ఉంది. కానీ భూమి మీద ఉన్న ఏ లైట్ అయినా సరే, అది ఎంతో అద్భుతమైన లైట్ అయినా ఆ లైట్ యొక్క బలహీనమైన ఒక, అసలు లైట్ యొక్క బలహీనమైన ఒక చిహ్నంగానే ఉంది అని. అంటే అసలు లైట్ అంత అద్భుతంగా ఉంటుంది. అందుకని కొన్ని కొటేషన్స్, గాడ్ ఈజ్ లైట్, లైట్ ఈజ్ గాడ్ అని అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పారు. అంటే ఆ అసలు పరమోత్కృష్ట స్థితిలో ఇంక ఏ డిఫరెన్సెస్ ఉండవు. దేర్ ఇస్ లైట్ ఎవ్రీవేర్ అని. అవును. అ- అసలు లైట్ బలహీనంగా అన్నారమ్మా ఇప్పుడు మీరు అంటే అన్నది. ఇక్కడ అద్భుతమైన ఏ లైట్ అయినా ఆ అసలు లైట్ లో ఎన్నో కోట వంతు కూడా రాదు. ఆ, అంటే అది బలహీనం ఆ, అనండి. ఓకే అండి. ఓకే అమ్మా. మానవుని లైట్ కూడా అదే లైట్ అని కూడా అన్నారమ్మా, మీరు అన్నట్టున్నారమ్మా. అన్నిట్లో ఉన్నది అంతేనమ్మా? అదే. కింగ్ మినరల్స్, అదే. ఓకే. ప్లాంట్స్, మనిషి ఉమ్. అంతా అందులో ఉన్నదంతా ఒకటే అని. ఒకటి డివిజన్ లేదు ఏకత్వం అన్నారు. ఓకే అమ్మా. రాంబుద్రి గారు మాట్లాడతారా ఏమైనా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. అంటే ఇక్కడ ఏం, నిర్వాణం అంటే నిర్వాణం యొక్క వర్ణన ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ యొక్క తేజస్సు వలనే ఈ సర్వ ప్రపంచము మనుగడ సాగిస్తుంది. అంటే ఇక్కడ జీవము అంటే జీవము నిర్జీవము సర్వము దాని యొక్క తేజస్సులోనే ఉంటున్నాయి. అవి అవి అలా ఉండడానికి కారణము ఆ దైవం యొక్క స్థితి. అంటే ఆ ఆ దైవం యొక్క కాంతి కాంతి వలనే అలా జరుగుతున్నది అని చెప్పి చెప్తున్నారు. అంటే చెట్టు పుట్ట రాయి రప్ప మనిషి జంతువు ఈ యొక్క భూమే కాదు సర్వ బ్రహ్మాండాలన్నిటినీ అది ఆవహించి ఉన్నది. ఆ యొక్క ఆ- ఆ యొక్క ఆకారం ఏంటంటే తేజస్సు. ఆ ఆ తేజస్సు వలనే సర్వ విశ్వము
అలా కనిపిస్తుంది. ఆ యొక్క అని చెప్తూ అది వర్ణించడానికి అలవి కాని ఒక ఇది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ, అంటే ఇక్కడ ఈ ఇది ఆత్మ తేజస్ అనాలనా మేడం? అంత ఒకటే, ఇంకా ఆ లేకపోతే పదమే లేదు అక్కడ. ఇంకా ఏమి డిఫరెంట్ వర్డే లేదని సార్, అంటే వస్తువే లేదు అక్కడ. ఉమ్, ఆత్మ అన్నది కూడా మనకి పదంగా పెట్టుకుంటున్నామండి. ఆత్మేం ఒక వస్తువు ఉమ్, కాదు. ఉమ్, ఏమంటారు? ఒక ఆత్మ అనే పదం వాడుతున్నాం అంతే. అదే మేడం. అంటే ఇక్కడ